పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత లోయోలా ఇగ్నేషియస్ గురువు, యేసు సభ స్థాపకుడు, మత సాక్షి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. వి విష్ ఆల్ ద ఫాదర్స్, జెస్యూట్ ఫాదర్స్, God's blessings on you, and your service in the whole world has become a great blessing. We wish all the Jesuits fathers all over the world, especially from Andhra, Telangana, Tamil Nadu, so many people I know, and I myself have benefited out of them. May God bless them. యేసు సభ గురువులకు అందరినీ ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. వారందరి ద్వారా నేను కూడా మేలులు పొందుకున్నాను. ప్రభు వారిని దీవించాలని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనం ఉద్దేశంలో అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే బి రెడ్డి శ్రవంతి, ప్రవీణ్ తలంపులు నెరవేరినట్లుగా రుహికా గ్రేస్, రుహిత గ్యారన్ల మంచి జ్ఞానం, విశ్వాసం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో చాలాసార్లు ఆర్థిక సమస్యలతో బాధపడిచిన వారికి విడుదల, బ్యాంక్ లోన్ శాంక్షన్ అని ప్రవచించారు. ఇది మా కుటుంబం కొరకే అని మేము విశ్వసించాము. అద్భుత రీతిలో నాకు బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యి నూతన గృహం కొనగలిగాం. యేసు ప్రభువే మా ముందుండి అన్ని కార్యములు నడిపించాడు. మరియ తల్లి మా కుటుంబం కొరకు ప్రార్థించమ్మా అని ప్రోగ్రాంను చేయవారు, ప్రార్థన చేసిన వారు ఒక వ్యక్తి. అలాగే ప్రత్యేకంగా గురువులు మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిచయలో ఉన్న బిడ్డలకు జరుగుతున్నటువంటి సదస్సును ప్రభు ఆశీర్వదించమని ఈరోజు మనమందరం కలిసి పునీత ఇగ్నాసి వారి పండుగ ద్వారా ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో శోధనలు చుట్టుముట్టినా నిన్ను చూస్తున్నాను ప్రభా, ఉత్తమమైన వాడు అని నీవు పలుకాలి అని ఒక్క మాట కోసం యథార్థముగా పరిగెడినటువంటి ఒక పునీతుడు పునీత ఇగ్నాసి వారు. ఆయన జీవితంలో ఎన్నో శోధనలు. ఫ్రాన్స్ దేశం నుండి ఇతాలీ దేశముతో యుద్ధం జరిగినప్పుడు
మోకాలు ఇరిగి వాళ్ళు పంపించినటువంటి పలినటువంటి ఆ తుపాకీ నుండి వెళ్ళినటువంటి అది తాకినప్పుడు ఆయన మోకాలు ఇరిగి అలాగే వేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసినా అది కురుచగా ఉన్నది కావున మళ్ళా దానిని ఇరగకొట్టి మళ్ళొకసారి ఆ దానిని సరిచేసే పరిస్థితి. అది చాలా భయంకరమైన వేదనతో కూడినటువంటి చికిత్స. ఇటువంటి వేదనల మధ్యలో ఆయన పోరాడినప్పుడే దేవుని యొక్క ప్రేరేపణ పొంది ఈ సంస్థను స్టార్ట్ చేశాడు. 34వ కీర్తన 19 ప్రకారం పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువే అతన్ని రక్షించును. ఈ వాక్యం మన జీవితంలో కూడా నెరవేరునుగా. Psalm 34:19 as Bible says, righteous man goes through many sufferings, but amidst all that God saves him. Let us pray as Saint Ignatius. Yes, during the war he had an injury and he had to go through terrible experience on his knees, but then out of that experience came a beautiful congregation. ఈ లోకంలో క్యాథలిక్ చర్చ్లో అధిక సంఖ్యలో ప్రజలు అంటే గురువులు ఉన్న సంఖ్య ఇదే. అది నింద తన జీవితంలో కలిగిన శోధనల ద్వారా బయటపడిన బంగారం లాంటి సంస్థ. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని పిలిచిన దేవుడు మనకు కూడా అలా చేయునుగాక. ఆమేన్. పిలచిన దేవా, పిలచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పిలచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో శోధనలు నన్ను చుట్టుముట్టినా నిన్ను చూస్తున్నా. ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో శోధనలు నన్ను చుట్టుముట్టినా నిన్ను చూస్తున్నా. ఉత్తమమైన వాడు అని నీవు పలుకాలి, ఉత్తమమైన వాడు అని నీవు పలుకాలి. ఆ ఒక్క మాట వినుటకే యథార్థముగా పరిగెడుచున్నా, ఆ ఒక్క మాట వినుటకే యథార్థంగా పరుగెడుతున్నా. పిలచిన దేవా, పిలచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్ననాటిలో పిల్లలకు యువతి యువకులకు ఉన్న ఆశల్లాగానే ఈయనకు కూడా ఆశలు కోరికలు కొన్ని ఉన్నాయి. ఆయన ఒక గొప్ప అందగాడంట, ధైర్యశాలి, రాజవంశీయుడు. ఇనాసి గారు తాను ఇలా అనుకున్నాడు, ఎన్నో యుద్ధాలు జయించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప దళాధిపతి కావాలని, ఆ తర్వాత ఒక అందమైన రాకుమారుని వివాహం ఆడి ఆనందముతో జీవించాలని తన జీవితంలో ఆయన కోరుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక వేరే, వినడు కావున అందుకే దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టి ఆయన ఆసుపత్రిలో ఉంచి దాని ద్వారా ఇంత గొప్ప సంస్థను బంగారంలాగా అది పుటమిలేసినప్పుడు ఎలా బయటపడుతుందో అలా దేవుడు దీవించాడు. వ్యర్థమైన పొగడ్తలు నాకు వద్దయ్యా అని తెలుసుకున్నాడు. పదవులు గొప్ప చెప్పుకోవడం అంతా వేస్ట్ ప్రభా అని తెలుసుకున్నాడు. పరిచర్య బాటలో అబ్బా నీ అడుగుజాడలో నేను నడుస్తానయ్యా అని తర్వాత వినబోతున్నాం. పుణ్య పురుషులతో పుస్తకం చదివినప్పుడు ఆయన అలా మారిపోయాడు. మనం కూడా ప్రార్థిస్తామా? పాడతంతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవ్రీ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ ఫ్లాటరింగ్ ఇస్ అ వేస్ట్. గాడ్స్ గ్లోరీ ఫర్ విచ్ వీ హావ్ టు లివ్ is the song that we are singing. పిలచిన దేవా, పిలచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పిలచిన దేవా, పిలచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. వ్యర్థమైన పొగడ్తలు నాకు వద్దే వద్దయ్యా, పదవులు గొప్ప చెప్పుకోవటం నాకు వద్దయ్యా. వ్యర్థమైన పొగడ్తలు నాకు వద్దే వద్దయ్యా, పదవులు గొప్ప చెప్పటం నాకు వద్దయ్యా. పరిచర్య పాటలో ఒకటి నాకు చాలయ్యా, పరిచర్య బాటలో ఒకటి నాకు చాలయ్యా. అబ్బా నీ అడుగు జాడలో నడచుట చాలయ్యా, అబ్బా నీ అడుగు జాడలో నడచుట చాలయ్యా. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పరిచర్యలో ఉన్న వాళ్ళందరికీ అందుకే ఈ రోజుల్లో ఈ గొప్ప ఉడకం జరుగుతుంది. మేమందరం అలా మారాలని మా కోసం ప్రార్థిస్తూ ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో విమర్శలు, తర్వాత ఎంతోమంది మన పేరును కూడా చెడగొట్టే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. యేసు ప్రభు మత్తయి సువార్త 10:22లో నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్ము ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడు రక్షింపబడును అని ప్రభు చెప్పాడు. ఇన్ మై నేమ్ ఎవ్రీబడి విల్ హేట్ యూ, బట్ దోస్ హూ ఎండ్యూర్ టిల్ ది ఎండ్ ఓన్లీ విల్ బి సేవ్డ్. అందరూ రక్షింపబడరంట. చివరి వరకు ఎవరైతే సహనముతో నిలిచి ఉన్నారో వాళ్ళు రక్షింపబడతారు. ఈరోజు అలాంటి సహనం లేకుండా విడాకులు, ఈరోజు అలాంటి సహనం లేకుండా ఒకరితో ఒకరు యుద్ధము అలా సిద్ధపడుతున్న లోకంలో దేవుడు చెప్తున్నాడు, విమర్శలు జరిగినా, కృంగ చేసినా, ఏకాకిగా మారినా, పిలచిన నేను నమ్మదగిన వాడు, నా కృప నీకు కొరత పడకుండా ఇస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోని 5:24 అలా చెప్తుంది. ఎస్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అమిడ్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రిటిసిజం అండ్ అన్వాంటెడ్ డైలాగ్స్ అబౌట్ అస్ క్యారెక్టర్ అసాసినేషన్. గాడ్ విల్ మేక్ యూ లైక్ ఎ సెయింట్. పునీతులుగా మనం కూడా మారాలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పిలచిన నీవు నమ్మదగిన వాడు. స్తోత్రం. పిలచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పిలచిన దేవా, పిలచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. విమర్శించే పెదవులు కృంగ నన్ను చేసినను, ఏకాకిగా మారిన పరిస్థితులు వచ్చినను. విమర్శించే పెదవులు కృంగ నన్ను చేసినను, ఏకాకిగా మారిన పరిస్థితులు వచ్చినను. పిలిచిన నీవు నన్ను ఏనాడు వదలవు, పిలిచిన నీవు నన్ను ఏనాడు వదలను. కృపయు వరములు కొరత పడవు ఎన్నడు, కృపయు వరములు కొరత పడవు ఎన్నడు. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పరిచర్యలో ఉన్న వాళ్ళందరి కోసం, మరి ముఖ్యంగా పరిచర్యలో ఉన్న వాళ్ళు ఉడకం జరుగుతుండగా వాళ్ళ కోసం గుర్తులు మళ్ళీ ఒకసారి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత ఇగ్నాసి వారి ప్రార్థన ద్వారా జరుగుతున్న అపాయకరమైన స్థితి నుండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మరి ముఖ్యంగా ఈ సెంటర్ తర్వాత అక్కడ జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంను దేవుడు కాపుదల్లో ఉంచాలని అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును పరిచర్యలో పాల్గొంటున్న వారిని పరిచర్యలో పాల్గొంటున్న వారిని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఇగ్నాసి లోయోలా వారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా pray for us. పునీత ఫౌస్టిన్ అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా pray for us. లాటిన్ భాషలో మనం వింటున్నాం AMDG అంటే యాడ్ మెజోరం దే గ్లోరియం. ఏ అంటే యాడ్, ఎం అంటే మెజోరం, డి అంటే డే, జి అంటే గ్లోరియం. మీరు అందుకే కొన్ని వస్త్రాలలో చూస్తారు ADMG అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని మహిమార్థం నా జీవితం అని ఆయన అనుభవాన్ని మార్చుకున్నాడు. అంతకుముందు లోక మహిమ, నేను గొప్ప వ్యక్తిగా మారాలని. ఇప్పుడు కంప్లీట్గా తన జీవితాన్ని మార్చుకొని దేవుని మహిమార్థం ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఐ విల్ లివ్ మై లైఫ్. ఇదంతా ఒక్క రోజుల్లో జరిగినది కాదు. ఆయన ఆసుపత్రికి వెళ్ళి పోరాడి చికిత్సను పొంది ఆపరేషన్ జరిగి మళ్ళీ కాలు విరుగొట్టి దాని ద్వారా ఆయన రాసినటువంటి పుస్తకమునకు పేరే ఆధ్యాత్మిక అభ్యాసాలు, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. అంటే ఆయన పొందుకున్నటువంటి అనుభూతిని ఆయన ఒక రెట్రీట్ లాగా మార్చుకున్నాడు, వడకంలాగా మార్చుకుని పుస్తకం రాయగలిగాడు. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేస్తాం. అందుకే ఆయన పిమ్మట అక్కడ ఉన్నటువంటి మంద్రేసా అనే చిన్న నగరానికి వెలుపల గల ప్రదేశానికి ఆయన వెళ్ళి నిర్జన అడవిలోనికి ఒక గుహలో చేరి ఒక శిలువ స్వరూపం అందు ప్రశ్నించుకొని ఏకాంత ధ్యానములో మునిగిపోయాడంట. కఠోరమైన ఉపవాసం, కొరడాలతో కొట్టుకోవడం ఇలాంటిది చేసి తర్వాత ఆయన రాసినదే ఆధ్యాత్మిక అభ్యాసాలు. విత్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ పెనెన్స్ హీ వెంట్ టు ఎ కేవ్
and he wrote the beautiful book Spiritual Exercises. Out of all this pain, this is the result. ఆయన వెలుగులాగా ప్రకాశిస్తున్నాడు ఈరోజు. మనము కూడా ఇన్ని సమస్యల మధ్యలో ఓపికతో ఉంటే ప్రకాశింప చేసే దినములు దేవుడు ఇస్తాడు. ఆమేన్. మత్తయి 5:16 ఆ తండ్రి దేవుడు మనల్ని చూచి మనం చేసే కార్యాలను చూసి తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. Matthew 5:16 seeing from heaven, may all of us, may about us, may God give a certificate. He is glorified because of us. దేవా, మా జీవితం కూడా నీ మహామహిమాత్మత్వం ఇన్నాసి వరవలి మార్చమని పాడుదామా? ఈ పాట మన ప్రార్థనగా మారి అది మన జీవితంలో మరి ముఖ్యంగా పరిచర్యలో ఉన్న వారిలో జరుగునుగాక. ఆమేన్. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. దేవుని మహామహిమార్థం పునీత ఇన్నాసివలే నేను కూడా జీవించుటకై తప్పిస్తున్నా. దేవుని మహామహిమార్థం పునీత ఇన్యాసివలే నేను కూడా జీవించుటకై తప్పిస్తున్నా. నాలో నీ దేవుని వెలుగు మనుషులెదుట ప్రకాశించుటకై, నాలోని దేవుని వెలుగు మనుషులెదుట ప్రకాశించుటకై, నా జీవిత ధ్యేయముగా ముందుకు సాగుతున్నాను. నా జీవిత ధ్యేయముగా ముందుకు సాగుతున్నాము. పిలిచిన దేవా, పిలిచిన దేవా, మా పరిచర్యకు ఆధారమా. మన జీవితం దేవుని మహిమ కోసం ఉండాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మీ మీదనే ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులో జరుగుతున్న పరిచర్యలకు గురి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒడకమిలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విమర్శలతో కృంగిపోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిల జరుగుతున్న ప్రతి ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో జరుగుతున్న అనేక పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే నెలంతా మేము చేయబోతున్న పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 రోజులు మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా వెనుక తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు ఈ రోజుల వాక్య పరిచయం చేసినటువంటి ఫాదర్ మైకేల్ డీకున్న మీరును దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ పుస్తకాలు అనే ఆయన కాలక్షేపం కోసం
ఒట్టిగా ఏదో వేస్ట్ చేయటానికి టైంపాస్ కోసం పుస్తకం అడిగాడంట ఆయన సిగిచను పొందుకున్న టైంలో. కానీ ఏ పుస్తకం దొరకలేదు ఆయనకి. ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అలాంటి పుస్తకాలు, పుణ్య పురుషుల యొక్క పుస్తకాలు ఇచ్చినప్పుడు ఆయన అలా చదువుకుంటుంటే ఆయనకి ఇలా అనిపించదంట, వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ పునీతులు అత్యంత మహత్కర కార్యములు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు? మనం కూడా అనేక ప్రసంగాలు వింటున్నాం, పుణ్యపురుషుల గురించి వింటున్నాం. మనకు కూడా అలాంటి తప్పన కలగాలని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. He read the beautiful books. He only wanted to have time pass, but he didn't get such books. But he got books like Imitation of Christ and saintly books. After reading that, he said, if these people can, ordinary people can live a saintly life and they could do great things for God, why not me? అందుకే పునీత ఫ్రాన్సిస్ సవరి వారు లాంటి వాళ్ళని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడే. ఆయన ద్వారా ఎంతమందికి భారతదేశంలో ఎన్ని మేలులు జరిగింది. ఒక్కరి ద్వారా ఇంత పెద్ద సభ, యేసు సభ. ఈరోజు లోయోలా కాలేజ్, అన్ని కాలేజెస్ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఈయన పడిన బాధలు, కష్టాలు, దాని వెనుక ఉన్న వజ్రం. ఎస్, ఐ మై సెల్ఫ్ హ్యావ్ బెనిఫిటెడ్ అ లాట్ ఫ్రమ్ జెజ్యూట్స్. నేను పుట్టి పెరిగినదంతా యేసు సభ గురువులు పనిచేస్తున్న విచారణలోనే. మా ఊర్లో కూడా పుణ్య పురుషుడు యేసు సభ గురువు శిరఛేదనం చేయబడి ఊరంతా ఎర్రమట్టిగా ఉన్నటువంటి స్థలం. వాళ్ళు మాత్రం అక్కడికి రాకపోతే, మేము కుటుంబం అక్కడ ఉండకపోతే ఈ స్థాయికి నేను ఎదిగేది కాదు. జెస్యూట్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. వెదర్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్, సంబడి కెన్ కన్వే దట్ ఐ విష్డ్ ఆల్ ద ఫాదర్స్, జెస్యూట్ ఫాదర్స్. యేసు సభ గురువులందరికీ నా తరఫున కూడా నేను కూడా వాళ్ళ విచారణ నుండే నేను గురువుగా అభిషేకం చేయబడ్డాను అక్కడే. అందువలన ఆ గురువులందరికీ నా విషయం చెప్పండి. పాడి ముగిస్తాం ప్రేమైన సహోదరి సహోదరులారా. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. పిలిచిన దేవా, పిలిచిన దేవా, నా పరిచర్యకు ఆధారమా. తమిళంలో జాన్ జబరాజ్ అనే పాస్టర్ గారు రాసిన పాట ఇది. చివరిగా తమిళంలో కూడా పాడతాను. నాలాంటి నరులు పునీతులగునట్లు మహత్కర కార్యములు చేసినట్లు, నాలాంటి నరులు పునీతులుగునట్లు మహత్తర కార్యములు చేసినట్లు, నేనెందుకు కాకూడదని పునీత ఇన్నాసి వారి వలె, నేనెందుకు కాకూడదని పునీత ఇన్యాసి వారి వలె ఆశతోనే జీవిస్తున్నా నెరవేర్చు నా ప్రభువా. ఆశతోనే జీవిస్తున్నా నెరవేర్చు నా ప్రభువా. அழைத்தவரே அழைத்தவரே என் ஊழியத்தின் ఆధారమే, నా పరిచర్యకు ఆధారమైన నన్ను పిలచిన నమ్మదగిన దైవమా స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తలపోటుతో బాధపడుతున్న 10 మంది, గుండెలో సమస్య ఉన్నటువంటి 20 మంది, అంటే రకరకాలు, అందరికీ వాటిలో పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి వాళ్ళు దేవుడు ఈరోజు దేవుడిని దీవుల్ని ఇస్తున్నాడు. రిషి, నవనీత, మీ అందరినీ దేవుడు ఈరోజు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. తల వంచి పునీత ఇన్నాసి వారి యొక్క పండుగ సందర్భంగా యేసు సభ గురువులు, అంటే ప్రపంచంలోనే అధిక సంఖ్యలో క్యాథలిక్ చర్చ్లో వాళ్ళే ఉన్నారు. ఆయన పడిన బాధలు అది. అందువలన ఆయన పడిన బాధలు, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసినటువంటి ప్రతి ప్రార్థన మీరు ఫలించాలని చివరి ఆశీర్వాదం. మీకేం కావాలో ఇప్పుడు అడిగి స్వీకరించుకోండి ఇన్నాసి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అనేక ఇబ్బందులు ఇక్కట్ల మధ్యలో పుణ్య పురుషులు చదువుతుండగా వారి చరిత్ర ద్వారా ఆత్మను పొందుకొని ఈరోజు గొప్ప సంస్థను స్థాపించిన ఆ పుణ్య పురుషుని పండుగ సందర్భంగా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మీ విమర్శన, మీ బాధలు, మీ కష్టాల మధ్యలో మిమ్మల్ని లేవనెత్తి దేవుని మహిమార్థం మీకు అద్భుతాలు చేసి దీవించునుగాక. As he lived for the greater glory of God through St. Ignatius of Loyola, may the Lord bless your intention in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ఇన్నాసి అమ్మ పేరు కలిగిన వారికి పేరు పట్టినటువంటి పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్. గాడ్ బ్లెస్ యూ. పిలచిన దేవా నన్ను పిలచితివయ్యా, నమ్మదగిన నీవే నా పరిచర్కి ఆధారము ఓ ప్రభువా. గాడ్ బ్లెస్ యూ.